సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించింది 'మూడ్ ఆఫ్ ద నేషన్' పేరుతో. మన నరేంద్ర మోదీ గారి తర్వాత ఆయన వారసులు ఎవరవుతారు అని చెప్పేసి. అదే చాలా మంది అమిత్ షా గారికి 29% ఓటింగ్ వచ్చింది సార్. అలాగే యోగి గారికి 25 అండ్ ఇంకొకరికి 20 అలా 16 అలా వచ్చింది. మరి నితిన్ గడ్కరీ గారికి 16% రావడం జరిగింది సార్. మరి ఏంటి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే సారథి ఎవరు? సారథిని మార్చే అవకాశం ఉందా అంటే మోడీ గారు లాస్ట్ టైం ఇది చివరి అని చెప్పాడు. అవును. నెక్స్ట్ నాకు ఈ పదవిలో కొనసాగాలి అని లేదు అని చెప్పాడు ఆయన. అంటే ఒక వ్యక్తికి బోర్ కొట్టే లెవెల్లో విజయం రావటం అనేది అది చాలా గొప్ప విషయం. కానీ తను వదులుకుంటాడా? వదులుకోవడానికి ఆయన అంటే నిజానికి ఎవరు నడపాలి సారథిగా ఉండి అనేది నిర్ణయించాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, ఇతర శక్తులు కూడా ఉన్నాయి. అక్కడ కార్పొరేట్ శక్తులు ఉన్నాయంటే మోడీ ఇమేజ్ అనేది పనిచేస్తోంది ఎన్నికల మీద. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఇమేజ్ వర్కౌట్ అవుతుంది కొన్ని పనులకి. అందుకని యోగి ఆదిత్యనాథ్ని ముందు పెట్టి నడపాలా ఎన్నికలు అనేటువంటి ఒక ఆలోచన చేశారు ఆల్రెడీ. కానీ ఆ మూడ్ కనిపించడం లేదు ఇప్పుడు. ఆయన యోగిని తీసుకొచ్చి మోడీకి ప్రత్యామ్నాయంగా తను సారథి అని అనౌన్స్ చేసి ముందుకు నడిపిస్తారా అనేది అనుమానమే. ఇప్పటి వరకు ఆ పరిస్థితి రాలా. ఆ ఆలోచన కూడా ఎక్కడ బయట మాట్లాడట్లేదు ఎవడు. కానీ ఒక 6 నెలల క్రితం, ఒక 1 ఇయర్ క్రితం ఈ అభిప్రాయం కనిపించింది. కానీ ఇప్పుడు మాట్లాడట్లేదు. మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే మోడీని పెట్టడమే మంచిది అనేటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎవరు ఎన్ని సర్వేలు చేసినా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది మోడీనే. లీడ్లో ఉన్నటువంటి అమిత్ షా కూడా 30 దాటలేదు. 30 దాటలేదు. ఆయన కంటే వెనకబడి యోగి ఉన్నాడు. యోగి కంటే వెనకబడి గడ్కరీ ఉన్నాడు. ఇంకా వెనకబడి మరొకరు ఉంటే ఉండుండొచ్చు. కానీ మోడీయే 70 దాకా ఆక్రమించి ఉన్నాడు అనేది వాస్తవం. 70% మోడీ వైపే ఉంది ప్రపంచం. ఇది కేవలం ఇండియా టుడే సర్వేలో వ్యక్తమైనటువంటి అభిప్రాయం మాత్రమే కాదు. బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలి అనేది నిర్ణయించాల్సినటువంటి నాగపూర్ క్యాంపస్ కావచ్చు, మరొక క్యాంపస్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ నివేదికలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరు నడపాలి, ఎవరు సారథ్యం వహించాలి అనే దానిలో ఎంత కీన్గా ఉంటారంటే వాళ్ళు పార్టీ అగ్రెసివ్గా వెళ్ళాలి అంటే ఒక రేంజ్, చాలా దూకుడుగా ఉండాలి అనుకుంటే కనుక పాత రోజుల్లో మురళీ మనోహర్ జోషికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళు. ఆయన లాక్కెళ్ళేవాడు. కొంచెం ఇంటలెక్చువాలిటీ మిక్స్ అయ్యి రెబెల్గా ఉండాలి నాయకుడు, ఈ లక్షణాలతో ఉన్న నాయకుడు ఇప్పుడు ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు ఎల్కే అద్వానీని దింపేవాడు. ఇలా కాదు, అందరినీ కలుపుకుని వెళ్ళేవాడు కావాలి, ఎవరితోనూ ఘర్షణ పడనివాడు ఉండాలి, ఒక కూల్ నాయకత్వం కావాలి అనుకున్నప్పుడు వాజ్పేయిని పెట్టేవాళ్ళు. ఇలా వీళ్ళ ముగ్గురిని రొటేట్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ ముగ్గురిని దాటి వచ్చినటువంటి పేరు ఈంది మోడీది. మోడీని 2014 ఎన్నికలకి మోడీ అయితే బెటర్ అవుతుంది అనేది గుజరాత్ మోడల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మాత్రమే కాకుండా మూడ్ ఆఫ్ ది నేషన్ కూడా ఒక కొత్త నాయకుడిని కోరుకుంటోంది, ఒక కొత్త ఫేస్ని కోరుకుంటోంది. అందుకని వాంటెడ్గానే అద్వానీని పక్కన పెట్టారు. అద్వానీకి కూడా విషయం అర్థం చేయించారు. అర్థం చేయించి మోడీకి నువ్వే వెనకాలండి నడిపించాలని చెప్పారు. ఆయన ప్రయత్నం చేశాడు. నిజానికి అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలు 2 ఎన్నికల్లో వరుసగా బీజేపీ ఓడిపోయి యూపీఏ గెలిచింది. మన్మోహన్ సింగ్ 10 ఏళ్లు పరిపాలించిన సందర్భంలో 2 ఎన్నికలు వరుసగా బీజేపీ ఓడిపోయింది. ఆ 2 ఎన్నికల్లోనూ నాయకత్వం వహించిన వాడు అద్వానీనే. అద్వానీ నాయకత్వంలో ఓడిపోయాం కాబట్టే మోడీని తీసుకొచ్చాం రంగం మీదకి
అని వెంకయ్య నాయుడు గారు చాలా ఇంటర్వ్యూల్లో చాలా క్లియర్గా చెప్పేశాడు. చెప్పి ఆయన ఇంకొక మాట ఎన్హాన్స్ చేశాడు వెంకయ్య నాయుడు. అదేంటంటే మోడీ మీ ఇన్ఫ్లుయెన్స్ అది గోత్రాలర్లు నెగిటివ్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఆయన మీద కొన్ని సెక్షన్స్లో అదే పాజిటివ్గా కూడా పనిచేసింది. అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక అభిప్రాయం పంపు చేశారు. హిందూ మతం ఇస్లాం నుంచి తీవ్రమైన పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది అనేటువంటిది బలంగా ఇంజెక్ట్ చేయటం వలన ఎప్పుడైతే గోత్రాలో వీళ్ళు ముస్లిమ్స్ని ఊచకోత కోసారనే వార్త బయటకు వచ్చిందో, నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ, ఈ మొదటి వార్త ఇంకినటువంటి హృదయాలకి మోడీ ఒక వీరుడిలా కనిపించాడు. ఇది ఉపయోగపడుతుంది అని వాళ్ళు గుర్తించారు నాగపూర్ క్యాంపస్ వారు. ఈ ఇమేజ్ను వాడుకుని మనం అగ్రెసివ్గా ముందుకెళ్ళాలి. 10 ఏళ్ల నుంచి అప్రతిహతంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది, 2 ఎన్నికలు వరుసగా గెలిచింది. 3వ ఎన్నికలో మనం సీరియస్గా అడ్డుకట్ట వేయాలంటే ఇలా ఒక అగ్రెసివ్ లీడర్ ఉండాలి. అగ్రెసివ్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ కావాలి. అతను అగ్రెసివ్గా ఉంటాడా లేడా అనేది వేరే కూడా. ఇతనికి ఒక వీరోచితమైనటువంటి ఇమేజ్ ఓటర్లో ముద్రపడి ఉంటే అది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు వాళ్ళు. మోడీని దింపారు. అద్వానీ గారు కూడా కన్విన్స్ అయి పక్కకు తప్పుకున్నాడు. మోడీ దూసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెనకాల ఈ శక్తులన్నీ నిలబడ్డాయి. డ్రామా నడిచింది, గెలిచాడు. ఇప్పటికీ అదే నమ్ముతున్నారు. ఆ ఇమేజ్ చెక్కు చెదరలేదు. రెండోది ఆయన రియాక్ట్ అయ్యే పద్ధతి. మోడీ ఏ విషయానికైనా సరే తాపీగా రియాక్ట్ అవుతాడు. అంటే మాట్లాడేటప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు, కానీ రియాక్ట్ అయ్యే పద్ధతి మాత్రం అక్కడి నుంచి ఇండికేషన్ ఎలా వస్తే అలాగే స్పందిస్తాడు తప్ప ఈ లోపల సొంత నిర్ణయాలు ప్రకటించడు. ఈ సొంత నిర్ణయాలు ప్రకటించకపోవడం అనేది ఒక క్వాలిటీ. అక్కడి నుంచి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే బాగుంటుంది అనేది క్లారిటీ ఉన్న తర్వాత మాత్రమే తనదైన పద్ధతిలో దాన్ని అడాప్ట్ చేసుకుని కొంచెం జనామోదమైనటువంటి భాషలో మాట్లాడతాడు. ఇది వాళ్ళకి నచ్చింది. అందుకని యోగి ఆదిత్యనాథ్ని పట్టుకొస్తే నెగిటివ్ ఎక్కువ అవుతుందేమో అని భయం. మోడీ కొంత సక్సెస్ఫుల్ ఫార్ములాలోనే ఉన్నాడు. దీన్ని వదిలేయటం ఎందుకు అనే ఆలోచనలో ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ, దాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ్ పరివార్ కానీ ఈ అభిప్రాయంతో ఉండి మోడీ మీదే గేమ్ నడపాలి ఈ ఎన్నిక వరకు. వచ్చే ఎన్నిక నాటికి పరిస్థితి అప్పటి నిర్ణయాలు అప్పుడు తీసుకుందాం, కానీ ఈ ఎన్నిక అయితే సారథి బాధ్యత, సారథ్యం వహించాల్సినటువంటి బాధ్యత యోగికో లేకపోతే గడ్కరీకో అప్పచెప్పడం కన్నా కూడా మోడీ చేతిలోనే బ్యాట్ పెట్టి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా దింపితే ఎక్కువ పరుగులు సాధించవచ్చు అని బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే మోడీ గారు ఇప్పుడు కొంచెం ప్రెజర్కి గురవుతున్నాడు. ఆయన తప్పుకోవాలి అని అనుకున్నాడు, కానీ తప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. సీరియస్గా ఈసారి కూడా మోడీనే. ఈ సర్వేల్లో కూడా 70% అనుకూలత ఆయనకే వచ్చింది. ఈ సర్వేలు కూడా చూపించి ఆయన కన్విన్స్ చేసి కూర్చోబెడతారు ఇప్పుడు సీట్లో. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ యోగినో మరొకరు ముందుకొచ్చే అవకాశాలు తక్కువే. ఈ సర్వే ద్వారా మనకు అర్థమవుతున్నది అయితే మోడీనే ముందుకు లాక్కొస్తారు అని. 70% జనం మోడీని కోరుకుంటున్నారన్నది మామూలు విషయం కాదు. అందుకని మోడీ డెఫినెట్గా తనే సారథ్యం వహిస్తాడు రేపు ఎన్డీఏ బృందానికి. తిరిగి అధికారంలోకి బొటాబొటీ మెజారిటీతో అయినా సరే ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలడు అనే ఒక ఇంప్రెషన్ ఉంది ఈ ఎన్నిక వరకు. ప్రస్తుతానికి ఉన్నటువంటి సీన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ కూటమికి వెనకడుగు ఉండకపోవచ్చు. ఎన్నికల టైంలో ఏదైనా మిరకల్ జరగచ్చు. ఇది మనం జాతకం చెప్పడం లేదు. ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవుతుందేమో తప్ప ప్రస్తుతానికి ఉన్నటువంటి సన్నివేశం ప్రకారం చూస్తే కాంగ్రెస్ రకరకాల కారణాల చేత వెనకబడి ఉన్నది అనేది వాస్తవం. అందుకని ఇప్పుడు మోడీ నెక్స్ట్ మరొకసారి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ అయితే బలంగా ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరిని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఓకే సార్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.